అంకులు అమ్మని ఆహ్వానించారనమాట. నేను ఆ రోజు వెళ్ళలేకపోయాను, కాలేజ్ ఉందని. సాయంత్రం ఇంక సరే అమ్మ వెళ్ళిపోతున్నారు, ఒకసారి వస్తావా అంటే ఇంక అసలు అమ్మ నాకు వెంటనే హక్ చేసుకొని అక్కడెక్కడో షాల్ తీస్తే అమ్మ నాకు ఆ షాల్స్ కప్పి హక్ చేసుకుంది. ఇంకంతే, ఇంక మేము ఎవరి నెంబర్లో తీసుకోలేదు, అంతా అయిపోయింది. ఇంక నెక్స్ట్ మంత్ తర్వాత మా ఫ్రెండ్ ఒక అబ్బాయి పెళ్ళి నేను గుడివాడ నుండి బైక్లో వచ్చి నన్ను ఇన్వైట్ చేశాడు. ఇంక అందుకని మా అమ్మ వాళ్ళు, మా చెల్లి, మా బాబాయ్ అందరం ఆ పెళ్ళికి వెళ్ళి అటెండ్ అవుదామని రూమ్ తీసుకొని అమ్మకి 10 సార్లు ఫోన్ చేశాను, నైట్ ఎత్తలా. సరే ఇంకా స్వామి అనుగ్రహం ఉంటే అమ్మని కలుస్తాను, లేకపోతే లేదనుకున్నాను. అమ్మ తెల్లారి ఫోన్ చేసి రెండమ్మ మా ఇంటికి అనేది. ఇది 2018లో జరిగిందండి మా సంఘటన. అలాంటిది ఇంకా ఒక్కసారి వెళ్ళంటే అమ్మ ఎంత ప్రేమమేమంటే ఇంకా అట్లాంటిది మేము వేరే దగ్గరికి నువ్వు పిఠాపురం వెళ్ళి ఫస్ట్ అనింది. ఇంకంతే, మరుక్షణం అమ్మ మాట ఎద్దు పిఠాపురం వెళ్ళిపోయాం. ఆ ఫస్ట్ వెళ్ళి పిఠాపురం స్వామిని మొక్కున్నాము. ఇప్పుడు దాకా అంటే నాకు ఏది జరిగినా నిజంగా స్వామి అడుగడుగునా నన్ను ఉండి కాపాడుతాడండి. నా బిడ్డను కూడా నేను ముంబైలో ఉండి నా బిడ్డను ఎలా చూసుకోవాలి, నేను స్నానానికి వెళ్ళేటప్పుడు కూడా బాబా నేను స్నానానికి వెళ్తున్నాను, నా బిడ్డను నువ్వు చూసుకో బాబా. ఇంట్లో మేము 4 ఉంటానని చెప్తాను, నా బాబా కూడా నాతోనే ఉంటాడు ఎప్పుడు, నన్ను విడిచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు. అసలు అమ్మతో పరిచయం ఎన్ని గిర్నార్తో సహా అమ్మతో దత్తక్షేత్రం గానగాపురం ఏంది, అష్టతీర్థాల స్నానం ఏంది, గురుచరిత్రలో నాకు అప్పుడు చదివేటప్పుడు ఇవన్నీ ఏంది, మన్మథ తీర్థం మనోజ తీర్థం అవన్నీ ఉంటాయా, మనం అట్లా స్నానం చెయ్యొచ్చా అని అసలు అమ్మతో వెళ్తే 3 సార్లు అష్టతీర్థాల స్నానం చేసి అసలు అలాంటి ఆ కలేశ్వరిని దర్శించుకునే భాగ్యం ప్రసాదించాను. నిజంగా గిర్నార్ కూడా నా పెళ్లి ఫిక్స్ అయిపోతే ఇంకో 2-3 వారాలు గిర్నార్ కూడా తీసుకొని వెళ్ళింది అమ్మ. అసలు అక్కడికి వెళ్ళి స్వామిని చూడంగానే అసలు ఎంత ఆనందం అంటే నిజంగా దత్తుడు అమ్మ రూపంలో నాకు ఎన్ని దత్తక్షేత్రాలు తిప్పాడు అంటే. కరంజా అసలు స్వామి 2వ అవతారం నృసింహ సరస్వతి పుట్టినరోజు, అసలు నా పేరు కూడా తెలీదు. ఒక 12 గంటలకి నవజీవన్ ఇక్కడ నుండి వెళ్తుంటే 10ంటికి అమ్మకు ఫోన్ చేశాను అనమాట. అమ్మ ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా అంటే ఇలా కరంజా వెళ్తుంది. వేరే అమ్మ ఎత్తి మేము బట్టలు చదువుకుంటున్నాం, కరంజా వెళ్తున్నాం. అమ్మ నేను వద్దా అని అడిగాను అనమాట. వస్తావా రా, మీ నెల్లూరులోనే 12ంటికి ట్రైన్ ఆగుద్ది, ఎక్కుతావా అని అడిగింది. ఇంకా నేను అప్పటికి మా అమ్మని అడగల, అసలు మా బాబాయ్ని అడగల. మా మమ్మీని అడిగితే ఒక్కదాన్ని ఎలా వెళ్తావు అనేది. సరే మా బాబాయ్ని అడిగితే వస్తావా అని చెప్పి మా బాబాయ్ వస్తాను. ఇంకా అట్లాంటిది 1 గంటలో మేము బట్టలు చదువుకొని వెళ్ళిపోయాము. ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వచ్చింది, టికెట్ ఎక్కడికి తీసుకోవాలో కూడా మాకు అసలు తెలియదు. కరంజాల ఊరు పేరు కూడా నాకు అసలు తిరగదు. అంతకుముందు గురుచరిత్ర కూడా నేను చదివేదాన్ని కూడా కాదు. అలాంటి నాకు మా బాబాయ్ ఏం చెప్పాడు, విజయవాడ దాకా తీసుకో, విజయవాడ అమ్మ తీసుకుంటుంది కావాలంటే గబగబా ఆ జనరల్లో వెళ్ళి కరంజా అక్కడ 4 రోజులు స్వామి నిద్రం చేసి అది గోరట్ కష్టోత్తర శ్లోకం అక్కడ నేర్చుకున్నానండి. కరంజాల అమ్మ దగ్గర అమ్మ చదువుతుంటే అలా చూసేదాన్ని. అమ్మ ఏదో ఇంత కష్టంగా ఉంది, ఎలా ఓసే పిచ్చి మొహం నీకు ఈజీ, నేను నేర్పిస్తానని చెప్పి 1 రోజులో ఇవంతా ఇంత బాగా అనర్గళంగా నేర్పించిందండి. నిజంగా అమ్మ నేను ఎప్పటికీ జన్మలో మర్చిపోలేనండి. ఇప్పుడు నేను ఈ బిడ్డ పుట్టి కొంచెం దూరం అయ్యానేమో కానీ ఆ మధుర క్షణాలు జ్ఞాపకాలు లేవు. నువ్వు పిఠాపురం రాలేదని ఇక్కడికి చంద్రశేఖర సాయి అసలు నేను ఫోన్ చేయకపోతే నాకు అసలు తెలియదు అండి. చంద్రశేఖర సాయి కలుద్దాం అనుకున్నాను కానీ మీరు వెంటనే చంద్రశేఖర సాయి ఇంటికి రావడం అసలు నిజంగా చాలా అదృష్టం అండి. నిజంగా అమ్మ ద్వారా ఎన్నంటే తెలియని దత్తక్షేత్రాలు కూడా చూసి బ్లెస్సింగ్స్ తీసుకునే. నిజంగా బాబా వీడు కూడా నాకు అసలు బాబా బ్లెస్సింగ్సే అంటే. బాబా నాకు బిడ్డి బాబా అని ఇంకా అమ్మ వెంటనే నా సమాధి దగ్గర ఇట్లా పట్టుకొని ఇట్లని దీనికి ఒక బిడ్డి బాబా అనేది ఇంక నేను నెక్స్ట్ కన్సీవ్ అయ్యి షిరిడి వెళ్ళాను అండి. నిజంగా నాకు బాబా చిన్నప్పుడు అంత ఇష్టం అండి. పెళ్లి సంబంధం కూర్చుంది కూడా బాబానే అండి. అనుక్షణం నన్ను కాపాడతాడండి బాబా మాత్రం. నిజంగా ఆయనకి 100,000,000 వందనాలు అండి. మా పరిచయం కూడా వరాల సాయి మందిరం